దానికి ఎవరు రెస్పాన్స్ మాకు రక్షణ ఎక్కడిది? మాకు రక్షణ లేదు అంటున్నా. ఆ రక్షణ కోసం మేము ఏం చేయాలి? వాళ్ళంటారు మా పేరు చెప్తే కూడా వాళ్ళు కూడా వెన్నులో వణుకుంటారు. మేమంటే కూడా వాళ్ళకి భయం ఉండాలి కదా సార్. చట్టబద్ధంగా మీరు ఏంటి సార్? చట్టబద్ధంగా మేము కంప్లైంట్ ఇస్తాం, మీరు అరెస్ట్ చేయండి, జైలు పంపింది. పంపకపోతే
వాళ్ళు ఏం చేసారో అమ్మాయి కూడా తెలియస్తుంది. మేము చెప్పాము చేస్తాం. అంతమంది వచ్చి పలవట్టేదాకా మీకు తెలియదు. వీడియోలు పెట్టి కంప్లైంట్ అయింది, చట్టబద్ధంగా మనం ఇద్దాము. పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేయకపోతే మనం ఏం చేయాలో కూడా అప్పుడు మనం నిర్ణయం తీసుకున్నాం. మన పని చట్టాన్ని గౌరవించడం, కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళు యాక్షన్ అరెస్ట్ చేసి జైలు పంపిస్తే రైట్, పంపించకపోతే మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచన చేస్తాం. అంతే కదా సార్? కంప్లైంట్ చూడండి, చట్టాన్ని చట్టబద్ధంగానే చేస్తాం. ప్రతి ఇంట్లో కూడా ఈ దుర్మార్గం తెలిస్తే అట్టే చేస్తాం. ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మా కేసీఆర్ గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పెట్టాలని ఫోటో పెట్టాలన్నటువంటి జీవో ఏమని ఉంటే తీసుకోనండి. అది లేనేది కదా, అది లేనేది తెలియదు. అది ఎక్కడ ఫోటో పెట్టుకోవాలన్నట్టు తెలియదు. అయినా ఫోటో పెట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? మీకేం ప్రోటోకాల్? మీరేమన్నా 20 కాళ్ళు పట్టుకుని జీవో తీసుకురామని చెప్పండి. ప్రధానమంత్రి జీవో చేస్తాడు, నీ ఇంట్లో పెట్టుకో, నువ్వు జీవో తీసుకురా, మా ఇంట్లో పెట్టుకుంటావు. ఇది ఎక్కడ రైట్స్ లేవు కదా. అసలు జ్ఞానం ఉందా? వీరికి బుద్ధి ఉందా? పెట్టాలని రైట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఇది చిల్లరగా న్యాయం. చిన్న వాళ్ళకి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది. అసలు నేను పెట్టే రైట్సే వాళ్ళకి లేవు. ఇలా అడిగి పెట్టే రైట్సే వాళ్ళకి. వాళ్ళు ఎవరు? వీధి గుండాలు. బరాబర్ ఫోటో తీసినాం మేము, పోలీసుల సమక్షంలో తీసినాం. ఇంకా మేము దాన్ని పగలబట్టి చేయలే. ఇంకా మాకు సంస్కారం ఉంది. ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆ ఫోటో తీసి పోలీసులకు ఇచ్చినాం. ఫోటో బొమ్మని చెప్పి ఆయన గుర్తుంటే రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. దాంతో జాగిరి ఉందా, లేకపోతే అయ్యే జాగిరి ఉందా పెట్టడానికి? తెలంగాణ పౌరుడే, నీకు ఎన్ని వస్తాయో తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ పౌరుడే. 6 గ్యారెంటీలు అమ్మాయి మీ మనస్సాక్షి చెప్తుందా? నోరు రేవంత్ రెడ్డి పోయి కేరళ చెప్తున్నాడు 6 గ్యారెంటీలు చేసినా. తులం బంగారం ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? రైతు బంధు ఇస్తుందా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తుందా? పేదలకు 2,500 మహిళలకు ఇస్తుందా? ఏమి ఇస్తుడు? 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి? రుణమాఫీ ఎక్కడ అమలైంది? పెన్షన్ 4,000 చేస్తాను చేసిందా? 6,000 చేస్తాను చేసిందా? ఏదమలైంది? ఇలా దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కొడంగల్లో డిపాజిట్ కూడా లేదు. కొడంగల్ అదే మనకు గుర్తుందారా? ఉన్న 2 మున్సిపాలిటీలలో గొడవడితే నర్సరీ గుర్తుందారా? సొంత ఊర్లో వర్గాల్లో ఓడిపోయింది కదా. సొంత ఊర్లో వర్గాల్లో ఓడిపోయింది కదా. జ్ఞానం ఉండాలి కదా. అరే ఎందుకు ప్రజలు పక్షాలు నిలబడండి. మీ రేవంత్ రెడ్డి కాలు మొక్కి దండం పెట్టి మనం కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు పెండింగ్ వరకు శాంక్షన్ ఇచ్చి ఉండే, అవన్నీ క్యాన్సిల్ చేసిండ్రు. మన ఇరిగేషన్ ఆఫీస్ తీసుకుపోయి కొడంగల్ పట్టుకుపోయిండ్రు. అవి తీసుకురండి. ₹1 తీసినావా నీకు ఉండమగారికి? నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ మార్క్ ఏంది? ఇవాళ నీ మార్క్ ఏంది? మా కేసీఆర్ మార్క్ కొండ పోషమ్మ సాగర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, కాళేశ్వరం ఉంది, యాదాద్రి నిర్మాణం ఉంది, సెక్రటరియట్ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అమరావతి స్తూపం ఉంది, ఇంటింటికి మంచినీళ్లు ఉన్నాయి. ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కనిపిస్తాడు, ఏ ఇంటికి పోయినా కేసీఆర్ కనిపిస్తాడు, ఏ మనిషిని తట్టినా కేసీఆర్ పథకం కనిపిస్తాడు. ఇవాళ న్యూట్రిషన్ కిట్ పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, కేసీఆర్ కిట్ పోయింది. ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి? దమ్ముంటే గవర్నమెంట్ డిజాల్వ్ చేయండి, డిజాల్వ్ చేసి పబ్లిక్ ఒపీనియన్ అడిగండి. మళ్లీ కనుక మీకు ఓట్లు వేస్తే శాస్త్రీయ రాజకీయాలు బంద్ చేసుకుంటుంది. దమ్ముందా? ఉనికిని కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి శాసనం చేస్తే చెప్పుకుంటూ కొడతారు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి.
మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.